నమస్తే. నేను డాక్టర్ కపిల, స్నేహం ది సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో గుడ్ స్లీప్ గురించి చెప్పుకుందాము. సాధారణంగా స్లీప్ అంటే ఏంటి? మెంటల్ అండ్ హ్మ్, బాడీ రిలాక్సేషన్ అనమాట. అంటే బాడీని, మైండ్‌ని రెస్ట్‌లో ఉంచడాన్ని నిద్ర పట్టడం అంటారు. నై 90% జనాలలో ఈ ప్రెజెంట్ స్ట్రెస్ వల్ల, ప్రెజెంట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల నిద్ర అనేది ఒక పెద్ద సమస్య. నిద్ర పట్టకపోవడం అనేది సమస్యగా మారింది. సాధారణంగా నిద్ర పట్టడం వల్ల జరిగే లాభాలు మనకి నిద్ర పడుతున్నప్పుడు ఏదైతే రోజువారీ చేసే పనిలో సెల్ టిష్యూ డ్యామేజు, ఇంకా మజిల్ ఆహ్, చేసి అలసట అనేది ఉంటుంది కాబట్టి రిలాక్సేషన్ మోడ్‌లోకి వెళ్తుంది నిద్రలో. కాబట్టి ఫిజికల్ ఆహ్, యాక్టివిటీ అనేది పెరుగుతుంది. మరియు మనకు రోజువారీ స్ట్రెస్ వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్స్ జరుగుతుంది కాబట్టి నిద్ర పట్టడం వల్ల ఆహ్, ఆహ్, యాంగరు, ఆహ్, డిప్రెషను మరియు ఆహ్, మన యాంగ్జైటీని ప్రివెంట్ చేస్తుంది. ఆహ్, రోజు జరిగే యాక్టివిటీని రెగ్యులర్‌గా మెమరైజ్ చేసుకుంటూ, మనం కొత్తవి ఈ యాక్టివిటీ చేసినయి గుర్తుపెట్టుకోవడము, ఆహ్, పూర్తిగా నిద్ర పట్టడంలోనే మనకి ఆహ్, మెమరీ అనేది ఇంటాక్ట్‌గా జరుగుతుంది కాబట్టి రెస్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరము. మరి మంచి నిద్ర పట్టడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మరియు ఆహ్, మనకి రోజువారీ అలసట అనేది ఉండదు. ఆహ్, నార్మల్‌గా స్టే స్లీప్‌లో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1లో లైట్ స్లీప్‌లో ఆహ్, అసలు అంటే లైట్ స్లీప్‌లో ఫస్ట్ అవర్ స్లీప్ అంటారు దాన్ని. అలసట, మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది. స్టేజ్ 2లో హార్ట్ రేట్ స్లో అవుతుంది. మన బాడీ టెంపరేచరు ఏదైతే మెటబాలిక్ హీట్ వల్ల రైజ్ అయితుందో అది కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. స్టేజ్ 3లో డీప్ స్లీప్ అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ మోడ్‌లో ఉంటాము. అంటే ఏదైతే సెల్ టిష్యూ డ్యామేజ్ జరిగిందో రిపేర్ అవుతుంది. ఆహ్, హ్మ్. ఫోర్త్ స్టేజ్ అనేది ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్. అది చాలా డీప్ స్లీప్. ఇది డ్రీమ్ స్టేజ్ అన్నమాట. లేటర్ స్టేజెస్ ఆఫ్ స్లీప్. అందులో మనకి డ్రీమ్ వస్తూ ఉంటాయి. ఆహ్, సో, గుడ్ స్లీప్‌కి మనం పాటించాల్సిన సూచనలు ముందుగా చెప్పుకున్నట్లయితే ప్రతి మనిషికి ఆహ్, మినిమమ్ 10 అవర్స్ స్లీప్. అంటే ముఖ్యంగా అడల్ట్‌లో చూసుకున్నట్లయితే 7-9 అవర్స్, ఓల్డ్ పీపుల్‌లో చూసుకున్నట్లయితే 6-8 అవర్స్, చిల్డ్రన్‌లో 10-9 అవర్స్, ఇన్ఫాంట్స్‌లో 14-17 అవర్స్ మినిమమ్ స్లీప్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో, నిద్రకి మంచి గుడ్ స్లీప్‌కి పాటించాల్సిన సూచనలు ఆహ్, రెగ్యులర్ రిథమ్ అనేది రోజువారీ ఉండాలి. రిథమ్ అంటే ఇప్పుడు 9కి పడుకున్నప్పుడు 5కి లేవడము. లేదా 10కి పడుకున్నప్పుడు 6కి లేవడము. అంటే మన డైలీ రొటీన్ రెగ్యులర్ టైంలో ఉండాలి. సో, రిథమిక్ సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్. మినిమమ్ 10 అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. మరియు ఇంకా అవాయిడ్ కెఫీన్, టీ, ఆల్కహాలు, ఆహ్, నికోటిన్, ఎక్సెస్ అలాంటివి అవాయిడ్ చేస్తూ మన పడుకునే ఎన్విరాన్మెంట్ మనకి ఉల్లాసంగా ఉండాలి. అంటే లైట్ డార్క్ రూమ్ అయి ఉండాలి. క్వైట్‌గా అయి ఉండాలి. ఇంకా మ్యాట్రెసెస్, పిల్లో కంఫర్ట్‌గా ఉండాలి. దానికి తోడు ఆహ్, ఆహ్, ముఖ్యంగా మూడో పాయింట్ చెప్పుకున్నట్లయితే బాగా డీప్ రెగ్ రా డీప్ బ్రీతింగ్ అనేది రొటీన్‌లో ఉంచుకోవాలి. యోగా, డీప్ బ్రీత్ ఆహ్, రోజువారీ ఎక్సర్సైజ్‌గా పెట్టుకోవాలి నిద్ర వెళ్ళే ముందు. డీప్ బ్రీత్ అంటే ప్రాణాయామం. అంటే మనం 1 మినిట్ ఒక నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఇంకో నాస్ట్రిల్ నుంచి గాలి పీల్చుకోవడము, ఇన్‌హేల్ చేయడము. మరి తర్వాత అదర్ సైడ్ చేస్తూ
డీప్ బ్రీత్ చేస్తూ యోగా పోజెస్ కొన్ని చేస్తూ ఉండాలి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మినిమమ్ 15 మినిట్స్ బిఫోర్ బెడ్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి హెవీ మీల్ అనేది అవాయిడ్ చేయాలి. స్పైసీ ఫుడ్, హెవీ మీల్ అవాయిడ్ చేస్తూ ఎర్లీగా ఫుడ్ తీసుకోవడము. అంటే 2-3 అవర్స్ ఎర్లీగా ఫుడ్ తీసుకున్నట్లయితే మనకి డైజెషన్ బెడ్‌కి వెళ్ళకముందు అవుతుంది. సో, రిలాక్సింగ్ మోడ్‌లో ఈజీగా తొందరగా కంఫర్ట్ అవ్వచ్చు. మరియు మనకి ఫుడ్‌లో కనుక చూసుకున్నట్లయితే ఆహ్, బెడ్‌కి వెళ్ళే ముందు మిల్క్, బాయిల్డ్ మిల్క్ తీసుకోవాలి. సెకండ్ టిప్‌లో 5 గ్రామ్స్ జాజికాయ పౌడరు, 5 గ్రామ్స్ ఆహ్, దాని నట్మగ్ పౌడరు, మరియు 2 గ్రామ్స్ పచ్చకర్పూరము కలిపి పేస్ట్ లాగా చేసుకొని అందులో డ్రై కిస్మిస్ కలిపి తీసుకున్నట్లయితే నిద్ర సరిగ్గా పడుతుంది.